నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అనధికారికంగా నిర్వహిస్తున్న కబేళాపై నిడదవోలు పోలీసుల దాడి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని షాదీఖానా వెనకాల ఎటువంటి అనుమతులు లేకుండా అనధికారికంగా గోవులను, ఎద్దులను, గేదెలను వధించి విక్రయిస్తున్న కబేళాపై నిడదవోలు సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పట్టణ ఎస్ఐ శోభన్ కుమార్ మరియు వారి సిబ్బంది దాడి చేశారు. ఈ దాడిలో వధించిన 5 ఎద్దు కళేబరాలను గుర్తించి దీనికి కారకులైన 6గురిని అదుపులోకి తీసుకుని వారు వినియోగించిన 3 ఆటోలు సీజ్ చేశారు. అనంతరం వధించిన ఎద్దు కళేబరాలను స్థానిక డంపింగ్ యార్డు వెనకాల పూడ్చిపెట్టారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ గోవుల అక్రమ రవాణా, అక్రమ గోవధపై జిల్లా ఎస్పీ నరసింహ ప్రత్యేక దృష్టి పెట్టారని, దీనిపై ఒక స్పెషల్ టీం కూడా ఏర్పాటు చేశారని అన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా అనధికారికంగా నిర్వహిస్తున్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై పోలీసుల నిఘా ఎల్లప్పుడూ ఉంటుందని, కావున చట్ట వ్యతిరేక పనులకు పాల్పడేవారు అటువంటి పనులకు దూరంగా ఉండాలని, లేని ఎడల చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ దాడి చేసే సమయంలో ప్రజలు తాము ఈ కబేళా వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డామో తెలియజేశారని, ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలకు ఇటువంటివి మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు భరోసా కల్పించామని అన్నారు. హలో పట్టించుకోక తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి నరసింహ కిషోర్ గారు ఇచ్చిన సమాచారం మేరకు కొవ్వూరు డిఎస్పీ గారు దేవకుమార్ గారి పర్యవేక్షణలో నిడదవోలు పట్టణం నందు 28వ వార్డులో షాదీఖానా బ్యాక్ సైడ్ ఎటువంటి అనుమతులు లేకుండా కబేళా నిర్వహిస్తున్నారని సమాచారంపై పట్టణ ఎస్ఐ అయినటువంటి శోభన్ కుమార్, అలాగే సిఐ నిడదవోలు సిఐ అయినటువంటి వి శ్రీనివాసరావు, నేను ఇలా మా పోలీస్ సిబ్బంది ఈరోజు ఉదయం కబేళా నిర్వహిస్తున్న దానిపై రైడ్ చేసి పట్టుకోగా అక్కడ 5 ఎద్దులు వధించబడి ఉన్నాయి. వెంటనే ఆ లోకల్ విఆర్ఓని పిలిపించి మీడియా రిపోర్టు రాయించుకుని దాని మీద కేసు రిజిస్టర్ చేసి కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి 6 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఒక 4 వార్డులను కూడా అక్కడ సీజ్ చేయడం జరిగింది. దీనిపై ఆ లోకల్లో పబ్లిక్ 8వ వార్డులో ఉన్నటువంటి ప్రజలు దీని మీద అక్కడ ఉన్నటువంటి దుర్వాసన వస్తుందని, ఆ డ్రైనేజీలో రక్తం గట్ట పారి ఇబ్బంది ఉంటుందని మాకు వచ్చి దాని మీద సమాచారం ఇచ్చారు. ఈరోజు మేము అక్కడికి వచ్చి రైడ్ చేసి పట్టుకోవడం వల్ల వాళ్ళ హర్షం వ్యక్తం చేయడం కూడా జరిగింది. అలాగే ఎవరైనా ఇటువంటి చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసినా కూడా మాకు ఎవరైనా సమాచారం ఇస్తే, పోలీసు వారికి సమాచారం ఇస్తే మేము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆ కార్యక్రమాలను అదుపులో తీసుకురావడం జరుగుతుంది. అలాగే చట్ట వ్యతిరేకంగా చేసేటువంటి వారిపై కూడా చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఆ కబేళా చుట్టుపక్కల మేము వెరిఫై చేయగా ఒక 50 ఆవులు కానీ, ఎద్దులు కానీ, కాఫ్స్ అయితే ఉన్నాయి. ఒక 50 వరకు ఉన్నాయి. వాటిలన్నింటిలో కూడా మేము గో సంరక్షణ శాలకి తరలించడం జరుగుతుంది.